అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రజలు ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది అందరికీ తెలుసు. సో అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర బాధ్యతగా మారిపోయింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 12 ఏళ్ళు దాటినా ఇంకా మనకి సరైన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఇప్పుడెప్పుడే బయటకు వచ్చి మా రాజధాని అమరావతి 2028 నాటికి మా రాజధాని ఇలా ఉండబోతోంది, 2030 నాటికి ఇలా ఉండబోతోంది, 2035 నాటికి ఇలా ఉండబోతోందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు అయితే రాబోతున్నాయి. దానికి ఈరోజు మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే విజయవాడ నుంచి అమరావతి రాజధాని వెళ్ళడానికి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈరోజు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మొత్తం ఇది 21 కిలోమీటర్లు, 21.77 కిలోమీటర్లు అన్నమాట. 2 దశల్లో పూర్తి చేశారు. మొదటి దశలో 18.27 కిలోమీటర్లు, మొదటి 2 దశల్లో 18.27 కిలోమీటర్లు, మూడో దశలో 3.5 కిలోమీటర్లు, మొత్తం మీద 21.77 కిలోమీటర్ల మేరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పూర్తయింది. ఇది విజయవాడ నుంచి ఈ బంకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టారు, అండ్ అక్కడ ఇంకో స్టీల్ బ్రిడ్జ్ కట్టారు. 2 వంతెనలు దాటుకుంటూ రాజధాని అమరావతిలోకి సగర్వంగా వెళ్ళొచ్చు. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అద్భుతంగా నిర్మాణం జరిగింది. అండ్ రాజధానిలో అన్ని రోడ్లకు కూడా ఇది కనెక్టివిటీ ఉంటుంది. మనం విజయవాడ నుంచి రాజధానిలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ రోడ్డుకు వెళ్ళాలన్నా సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు కూడా ఈరోజు ప్రారంభించారు. సో ఎమ్మెల్యేలకేమో మొత్తం 144 ఫ్లాట్లు, ఎమ్మెల్సీలకేమో మొత్తం 72 ఫ్లాట్లు అనమాట. ఇవి కూడా నిర్మాణం పూర్తయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల ఇంటీరియర్ వర్క్ కానీ అద్భుతంగా వచ్చింది. ఇది యాక్చువల్లీ 2018-19 నాటికే 70-80% వర్క్స్ పూర్తయ్యాయి. గత 5 సంవత్సరాలు దీన్ని వదిలేయడం వలన ఈ తలుపులు చెదపట్టి, తుప్పు పట్టి, మొత్తం అద్దాలన్నీ ఇరిగిపోయి, లైట్లన్నీ బ్రేక్ అయిపోయి చాలా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసి లోపల మళ్ళీ పెయింటింగ్ వేసి, డోర్లు మార్చి, అద్దాలు మార్చి, లైట్లు మార్చి, ఫ్యాన్లు మార్చి, మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి ఇంటీరియర్ అద్భుతంగా తీర్చిదిద్ది ఇప్పుడు దాన్ని సిద్ధం చేశారనమాట. అట్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఈరోజు సీఎం గారు ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ అమరావతి రాజధానిలో రోడ్ల నిర్మాణాలు చాలా వరకు స్పీడ్గా జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోడ్ అయిపోయింది. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయ్యాయి. అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ కూడా సిద్ధమయ్యాయి. అండ్ హెచ్ఓడీలు అండ్ జడ్జీలకు సంబంధించిన విల్లాలు కడుతున్నారు కదా, అవి కూడా దాదాపుగా 90% వర్క్స్ పూర్తయ్యాయి. ఇక ఇంకా పూర్తవ్వాల్సినవి అత్యంత కీలకమైన పరిపాలనా భవనం, ఐకానిక్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ అవి పూర్తవ్వాలన్నమాట. అవి మేబీ 2028 అంటే ఇంకా 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఐకానిక్ టవర్స్లో ఆల్మోస్ట్ 24% వర్క్ అయితే పూర్తయింది. యాక్చువల్లీ ఐకానిక్ టవర్స్ 39-40 ఫ్లోర్లు కదా, అంత పెద్ద ఫ్లోర్ అయినప్పుడు అవి ఇంటర్నేషనల్ టెక్నాలజీతో పిల్లర్స్ లేకుండా కడుతున్నారనమాట. సో అలా కట్టే క్రమంలో దాన్ని బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకని మొదటి 3 ఫ్లోర్లు వేయడం చాలా కష్టమైంది, చాలా లేట్ అయింది. ఇక దాని మీద ఫ్లోర్ వేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో మొదటి 20%, 25% పనులు స్లోగా జరిగాయి, అవి పూర్తయ్యాయి. సో ఇక మీద ఫ్లోర్ సివిల్ వర్క్ పూర్తవడానికి ఇంకొక సంవత్సరం పట్టొచ్చు. ఇంకో సంవత్సరానికి పూర్తిగా వాళ్ళకి కావాల్సిన 39 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ అయిపోద్ది. తర్వాత దాన్ని వీళ్ళు అనుకున్నట్టు డిజైన్కి తీర్చిదిద్ది, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వర్క్స్ పూర్తి చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేం కావాలి అదంతా కూడా అందులో కల్పించడానికి ఇంకొక ఏడాది పట్టొచ్చు. అందుకే 2028 జూన్ జూలై అనుకుంటుంది ప్రభుత్వం, లేదా 2028 డిసెంబర్ నాటికైనా సరే ఐకానిక్ టవర్స్ పూర్తవుతాయి, అసెంబ్లీ పూర్తవుద్ది, హైకోర్టు పూర్తవుద్ది, దాంతోపాటు ఇతరత్ర కీలకమైన బిల్డింగ్లు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సో అవి చూపించి ఎన్నికలకు వెళ్తారనమాట. సో ఈలోగా అమరావతి వర్క్స్ అయితే మాత్రం సుమారుగా ప్రస్తుతానికి 62,000 కోట్ల విలువైన పనులు అక్కడ జరుగుతున్నాయి. రేయింబవళ్ళు పనిచేస్తున్నారండి. దాదాపుగా 25,000 మంది కార్మికులు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి, బిల్లులు లేట్ అవ్వడం వలన, లేదంటే సబ్ కాంట్రాక్టర్లకు సరైన టైంకి బిల్లులు ఇవ్వకపోవడం వలన, లేదంటే ఇతరత్ర కారణాలతో మధ్యలో కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పైగా భూ సమీకరణ కూడా ప్రభుత్వం 2వ విడత చేపట్టింది. అక్కడక్కడ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కోర్టు క్లియరెన్స్ ఇస్తోంది. సో ఓవరాల్గా అమరావతి
మీద ఒక నమ్మకం కలిగింది. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరో 2 ఏళ్లలో అమరావతిని ఒక 70-75% చూపించగలదు, ఇదిగో రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చూపించగలదు అనే నమ్మకం కలిగింది. వన్స్ ఎప్పుడైతే పరిపాలనా భవనాలు ప్రభుత్వపరమైన భవనాలు నిర్మాణాలు పూర్తవుతాయో ఆ తర్వాత ప్రైవేట్గా ఎవరెవరికైతే వీళ్ళు ల్యాండ్స్ కేటాయించారో అవన్నీ కూడా జరుగుతుంటాయి. ఒక్కొక్కటి ఇప్పుడు కేంద్ర బ్యాంకులకు ఇచ్చారు. దాదాపుగా 9 కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్మాణం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి క్వార్టర్స్, అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా నిధులు ఇచ్చింది. అది కూడా డిపిఆర్ ఆమోదించారు. అవి కూడా నిర్మాణం ప్రారంభించబోతున్నారు. అవి కూడా ఒక 2-2.5 ఏళ్లలో పూర్తి చేయబోతున్నారు. సో ఓవరాల్గా ఒక క్లారిటీ ఏంటంటే 2028 డిసెంబర్ నాటికి అమరావతి అద్భుతంగా ఉంటుంది. తర్వాత దాని నుంచి ఆదాయం రావడం, అక్కడ పూర్తి స్థాయి పరిపాలన మొదలవడం, జనసంచారం మొదలవడం, ఇవన్నీ కూడా తర్వాత జరుగుతాయి. అంటే ఎన్నికలకు వెళ్ళేసరికి రాష్ట్రంలో గందరగోళం ఉండకూడదు. రాజధాని విషయంలో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఆ నమ్మకం అయితే కలుగుతోందన్నమాట.